అందరికీ నమస్కారం. వైశాఖ ఆదివార కథ విన్నవారికి ఆరోగ్య సమస్యలుండవు. వైశాఖ ఆదివారం సూర్యభగవానుడికి అత్యంత ఇష్టమైన రోజు. ఈరోజు ఎవరైతే వైశాఖ ఆదివార కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఇంట్లో ఉన్న కష్టాలు, బాధలు తొలగిపోతాయి. సూర్యభగవానుడి అనుగ్రహం వల్ల చక్కని ఆరోగ్యం కలుగుతుంది. అంతటి పవిత్రమైన కథను ఇప్పుడు విందాం. కథలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ చేసి ఓం ఆదిత్యాయ నమః అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం సౌరాష్ట్ర దేశంలో ఒక ముసలావిడ ఉండేది. ఈమె సూర్య భగవానుడి భక్తురాలు. ఈమె ప్రతి ఆదివారం ప్రొద్దున్నే లేచి స్నానాదులు ముగించుకొని గోవు పేడ తెచ్చి వాకిలి అలికి పూజ చేసి సూర్యుడికి ప్రసాదం పెట్టి ఆమె ఒక్క పూట మాత్రమే అన్నం తినేది. ఇలా ప్రతి ఆదివారం చేసేది. సూర్యదేవుడి కృపతో ఆమె ఇంట్లో ఏ సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో సుఖంగా ఉండేది. దాంతో ఈమె పక్కింటావిడకు ఈమెను చూస్తే చాలా ఈర్ష్య కలిగేది. ముసలావిడ రోజూ పక్కింట్లో కట్టేసి ఉన్న గోవు పేడను తెచ్చి వాకిలి అలికేది. ఒక శనివారం నాటి రాత్రి పక్కింటావిడ గోవును ఇంటి లోపల కట్టేసుకుంది. ఈ ముసలావిడకు పేడ దొరకకుండా చేయాలని ఆమె ఆలోచన కాబట్టి అలా చేసింది. ఇక మరుసటి రోజు పేడ లేని కారణంగా వాకిలి ఖాళీగా ఉంది. ముసలావిడ సూర్య భగవానుడి వ్రతం చేయలేదు. భగవంతునికి ప్రసాదం పెట్టలేదు. ఆమె కూడా ఆ రోజంతా తినలేదు. దాంతో ఆమె కలలో సూర్య భగవానుడు కనిపించి ఆమె ఎందుకు వ్రతం చేయలేదని అడిగాడు. దానికి ఆమె జరిగిందంతా చెప్పింది. దానికి జరిగిందంతా సూర్య భగవానుడు ఆలకించి ఆమెకు ఎంతో సుందరమైన గోవును దాని బిడ్డను ఆమెకు ప్రసాదిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక ప్రొద్దున్నే లేచి చూస్తే ఎంతో ముద్దుగా ఉన్న గోవు, దాని బిడ్డ రెండూ ఉన్నాయి. ఇక పక్కింటావిడ ఈ గోవును బిడ్డను చూసి ఇంకా రగిలిపోతుంది. ఇక మరుసటి రోజు ఉదయం పక్కింటావిడ తెల్లవారుజామున లేచి చూడగా ఆ పక్కింటావిడ చూస్తూ ఉండగానే ఆ ఆవు బంగారు పేడ వేస్తుంది. అది చూసిన పక్కింటావిడ ముసలావిడ లేవకముందే పరుగు పరుగున వెళ్ళి ఇంట్లో గోవు పేడను అక్కడ పెట్టి బంగారు పేడను తెచ్చుకునేది. ఇలా ప్రతిరోజు ముసలావిడ లేవకముందే లేచి బంగారు పేడను తెచ్చుకొని ఈమె ఇంట్లో ఉన్న ఆవు పేడను అక్కడ ఉంచేది. అలా చాలా రోజులు గడిచాయి. దానితో కొద్ది రోజులకు ఆమె చాలా ధనవంతురాలయ్యింది. ఆ తరువాత అసలు బంగారు పేడ గురించి తెలియని ముసలావిడ ఒకరోజు ఎందుకో గోవును ఇంట్లో కట్టేసుకుంది. ఉదయం అది బంగారు పేడ వేయడం చూసి ఆశ్చర్యపోతుంది. అలాగే ముసలావిడ కూడా కొద్ది రోజులకు ధనవంతురాలైపోతుంది. ఇదంతా చూసిన పక్కింటావిడ ముసలావిడకు నిజం తెలిసిపోయిందని అర్థమవుతుంది. దాంతో ఈ ముసలావిడ ఇంకా నాకంటే ఎక్కడ ధనవంతురాలైపోతుందో అని చెప్పి తన భర్తకు ఈ గోవు గురించి చెప్పి రాజుగారికి ఈ గోవు యొక్క బంగారు పేడ గురించి చెప్పమని, ఇలాంటి గోవు ఉంటే రాజుగారి వద్ద ఉండాలి కానీ ఈ ముసలావిడ వద్ద కాదని చెప్తుంది. ఇక పక్కింటావిడ భర్త రాజుగారి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పేస్తాడు. ఇక రాజుగారు ఆ గోవును దాని బిడ్డను తీసుకురమ్మని భటులను ఆదేశిస్తాడు. దాంతో ఆ గోవును తీసుకువెళ్ళడానికి వచ్చిన భటులు గోవు బంగారు పేడ వేయడం చూసి ఆశ్చర్యపోతారు. ఇక ముసలావిడ ఎంత బ్రతిమాలినా వినకుండా ఆ గోవుని లాక్కుని వెళ్ళిపోతారు. దాంతో ఆ పెద్దావిడ నిద్రాహారాలు మాని ఏడుస్తూనే ఉంటుంది. సూర్య భగవానుని ప్రార్థిస్తూ తల్లడిల్లిపోతుంది. ఇక ఆమె పరిస్థితి చూసిన సూర్య భగవానుడు రాజుకు కలలో కనిపించి, ఓ రాజా, ఆ ముసలావిడకు గోవును దాని బిడ్డను నేనే ఇచ్చాను. ఆమె నా భక్తురాలు. ఆమె ఎంతో బాధపడుతుంది. నీవు ఆ గోవును దాని బిడ్డను ఆ ముసలావిడకు ఇచ్చేయి అని సూర్య భగవానుడు రాజుకు ఆదేశిస్తాడు. నీవు కనుక ఆ ఆవును పంపకపోతే నా ఆగ్రహానికి గురవుతావు అని చెప్తాడు. ఇక ఉదయం లేచి రాజు భయంతో భక్తితో ఆమె గోవును దాని దూడను ఆమెకు ఇచ్చిరమ్మని భటులను పంపిస్తాడు. ఇక అప్పటి నుండి ఆమె ఎంతో సంతోషంగా ఆదివార వ్రతం చేస్తూ సంతోషంగా జీవించసాగింది. ఇటు రాజు కూడా రాజ్యంలో అందరూ ఆదివార వ్రతం చేయాలని ఆదేశిస్తాడు. అప్పటి నుండి ఆదివారం రోజు ఆ రాజ్యంలో ప్రజలందరూ సూర్య భగవానుణ్ణి భక్తితో పూజిస్తూ ఉంటారు.
దాని ద్వారా రాజ్యంలో ఎలాంటి సమస్యలు లేకుండా ధనధాన్యాలతో సుఖ సంతోషాలతో సంతానం లేని వారికి సంతానం కలిగింది. శారీరక కష్టం తొలగిపోయింది. ఇక ఆ రాజ్యంలోని వారంతా ధనవంతులై సుఖంగా జీవించసాగారు. ఇక ఆ రాజ్యంలో చూద్దామన్న ఒక్కరు కూడా పేదవారు కనిపించలేదు. మరి ఈరోజు తప్పక వినవలసిన ఆదివార వ్రత కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణుడికి ప్రీతికరమైనది ఆదివారం. ఆదివారం రోజు ఆయనను ఆరాధించడం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆదివార వ్రత మహిమను తెలిపే మరొక కథను విందాం. ఒక గ్రామంలో లక్ష్మీదేవమ్మ అనే ఆమె ఉండేది. ఆమె ప్రతి ఏటా విడవకుండా ఆదివార వ్రతాలు ఆచరించేది. ఒకనాడు ఆమె ఆదివారపు నోము నోచుకొని అక్షింతలు చేత పట్టుకొని ఆదివారపు కథ వినమని ఇంట్లోని వారిని అడుగగా, కొడుకులు కచేరీల సమయం అయిపోతుందని, మనువలు బడికి ఆలస్యమవుతుందని, కోడళ్ళు ఇంట్లో చాలా పని ఉండిపోయిందనే కారణంతో ఎవ్వరూ వినలేదట. అప్పుడు ఆమె ఊరిలోకి వెళ్ళి అలా అందరినీ అడుగుతూ ఉండగా ఎవరి కారణాలు అవకాశాలు వారు చెప్పి తప్పించుకుంటున్నారు. చివరికి ఆమె ఊరి చివరన ఒక గుడిసెలో ఉంటున్న ఒక గర్భిణి దగ్గరకు వెళ్ళి కథ వినమందట. దానికి ఆ గర్భిణి, నాకు పరమాన్నం తినాలనుంది, అది వండి పెడితే తింటాను అందట. సరేనని ఆ లక్ష్మీదేవమ్మ సూర్యదేవుడికి నైవేద్యంగా పెట్టిన పరమాన్నాన్ని పట్టుకెళ్ళి ఆమెకు పెట్టి కథ చెప్తూ ఉండగా ఆ గర్భిణి నిద్రపోయిందట. కథ పూర్తయింది. చేతులలో ఉన్న అక్షింతలు నిద్రపోతున్న ఆమెపై ఎలా వేస్తాను అనుకొని సులభంగా ప్రసవించి తల్లి బిడ్డ క్షేమంగా ఉండేటట్లు ఆశీర్వదించు తండ్రి అంటూ ఆ సూర్యదేవుణ్ణి ప్రార్థించి అక్షంతలు ఆమె కడుపుపై చల్లి ఇంటికి వెళ్ళిపోయిందట. కొన్నాళ్లకు ఆ ఆడపిల్ల పుట్టి దినదినాభివృద్ధి చెందుతూ అత్యంత అందగత్తిగా రూపుదాల్చిందట. ఒకనాడు రాజుగారు ఆ దారిన వెళ్తూ అందాల బొమ్మ అయిన ఆమెను తనకిమ్మని అడిగి సవారీ ఎక్కించుకొని తన రాజ్యానికి తీసుకువెళ్ళిపోయాడు. ఆమె వెళ్ళిన దగ్గర నుండి ఆ రాజ్యంలో విపరీతంగా పంటలు పండసాగాయి. అప్పటి వరకు పిల్లలు లేని రాణికి పుత్రుడు కలిగాడు. పాడుపడిపోయిన గ్రామాలు బాగుపడి పట్టణాలయ్యాయి. కొన్నాళ్ళయ్యాక రాజు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ వైభవం అంతా కూడా ఆమె గర్భంలో ఉండగా ఆదివారపు వ్రతకథ వినడం వల్ల సూర్యదేవుని ప్రసాదం తన తల్లి ద్వారా తాను తినడం వల్ల ప్రసాదించినట్లుగా తెలుసుకొని ఈ నోము నోచితే ఇంకెంత ఫలితం లభిస్తుందో కదా అని ఆలోచించి తను జీవితాంతము నోచుకునేదట. వైశాఖ మాసంలో వచ్చే ఆదివారాలు ముఖ్యంగా సూర్యనారాయణ స్వామి పూజకు, నదీ స్నానాలకు అత్యంత పవిత్రమైనవి. ఈ సమయంలో సూర్యోదయానికి ముందే స్నానం చేసి అర్ఘ్యం వదలడం వల్ల 7 జన్మల పాపాలు తొలగి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. వైశాఖ మాసంలో నదీ స్నానం తప్పకుండా చేయాలి. ఎవరైతే శ్రీ మహావిష్ణువును ధ్యానించుచు నదీ స్నానం చేస్తారో వారు గత 3 జన్మలలో చేసిన పాపాలను హరించబడతాయి. వైశాఖ మాసంలో దరిద్రుడైన ధనవంతుడైన తమ శక్తి కొద్దీ వైశాఖ వ్రతాన్ని ఆచరించి సద్బ్రాహ్మణులకు కందమూలాలు, పండ్లు, వ్రేళ్ళు, కూరలు, ఉప్పు, బెల్లము, రేగిపండ్లు, విస్తరాకు, నీరు, మజ్జిగ వంటి ద్రవ్యములను దానం చేస్తే వచ్చే ఫలితం అనంతం. వైశాఖ వ్రతాన్ని ఆచరించగలిగి ఆరోగ్యం, శక్తి ఉండి కూడా ఆచరించని వారు మరుసటి జన్మలో పిశాచులై పుడతారు. వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ఉచ్చస్థితిలో ఉంటాడు. పూర్వం హేమకాంతుడు అనే రాజు వైశాఖ వ్రతాన్ని ఆచరించి రోజు సూర్యారాధన చేయడం వల్ల సకల సంపదలను, చివరకు విష్ణు సాయుధ్యాన్ని పొందాడట. నదీ స్నానం తెల్లవారుజామున పవిత్ర నదులలో స్నానం చేయడం ఉత్తమంగా చెప్పవచ్చు. ఆ తరువాత సూర్యునికి నీటిని అర్ఘ్యంగా సమర్పించాలి. ముఖ్యంగా ఛత్రము, గొడుగు, పాదరక్షలు, జలపాత్రలను దానం చేయడం విశేషమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఈ వైశాఖ మాసంలో వైశాఖ పురాణాన్ని పఠించడం లేదా వినడం చాలా మంచిది. వైశాఖ ఆదివార కథ వినడం, సూర్యుణ్ణి ఆరాధించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. చూశారు కదండి, ఈరోజు మనం వైశాఖ ఆదివార కథను గురించి తెలుసుకున్నాం కదా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.